రెరా చైర్మన్గా శ్రీనివాసరాజు అట. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజును ప్రభుత్వం తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా నియమించిందట. వాళ్ళకి సంబంధించిన వ్యక్తి రిటైర్ అయ్యిండు రాజుగారు. రాజుగారు రిటైర్ అయితే మరి ఖాళీగా ఉంచడం రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు కదా. సో రాజుగారిని తీసుకుపోయి రెరా చైర్మన్ చేసిండు. రెరా అంటే ఏంది? ఈ వీటికి సంబంధించిన అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ వీటన్నింటికి కూడా అది పర్మిషన్ ఇస్తుంది. సో రెరా పర్మిషన్ ఉంటేనే మీరు ఆ పెద్ద పెద్ద వెంచర్స్ కానీ ఇంకోటి కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పర్మిషన్స్ ఈజీగా ఇచ్చేయాలి కదా. ఆడ మనోడు ఉండాలి. ఇప్పుడు వాడు శివబాలకృష్ణ అంటోడు ఏం చేసిండు? పోయిన గవర్నమెంట్ హయాంలో వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. సో అట్లా ఆ ప్లేస్లో ఎవరిని పెడతారంటే ఇట్లాంటి వాళ్ళని పెడతారు. అంటే తన అనుకున్న వాళ్ళని పెడతారు, తన మనుషులను పెడతారు. ఇప్పుడు శ్రీనివాసరాజు కూడా రేవంత్ రెడ్డికి చాలా దగ్గర. సో అందుకే రాజుగారికి అక్కడ రిటైర్ కాగానే రాజుగారికి పదవి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. రాజుగారికి పదవి లేకపోతే ఇంట్లో కూర్చుంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మొన్న కూడా ఆయన శ్రీనివాసరావు, ఆయన పేరేం పేరు ఉండే, రామకృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా పదవి పోగానే రేవంత్ రెడ్డికి నిద్రపట్టాలి. అరే మనోడికి పదవి లేకపోతే ఎట్లా, ఇబ్బంది అయింది. అందుకే వెంటనే ఏం చేసిండు, ఏదో ఒక సంస్థనే ఏర్పాటు చేసిండు. డైరెక్ట్గా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక సంస్థని ఫ్లోట్ చేసి దానికి చైర్మన్గా రామకృష్ణారావుని పెట్టిండు. ఇప్పటిదాకా అసలు వ్యవస్థనే లేదట. విదేశాల పెట్టుబడులు, వేరే కంపెనీల పెట్టుబడులు రావాలంటే ఒక సిస్టమ్ ఉండాలి. సో ఆ సిస్టమ్కి ఇగో రామకృష్ణారావు చైర్మన్ అని ఆయన చేసి పడేసిండు. సో ఇప్పుడు రెరా సేమ్ అట్లనే ఇప్పుడు రెరా చైర్మన్గా రిటైర్ అయిన ఆఫీసర్ ఉన్నాడు కదా శ్రీనివాసరాజుని పెట్టిండు. ఇదే ముఖ్యమంత్రి రిటైర్ అయిన వాళ్ళకి ఎట్లా అవకాశాలు కల్పిస్తారని పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిండు. ముఖ్యమంత్రి కాగానే ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమార్కి చెప్పి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఎంతమంది రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారు వెంటనే లెక్క తీయండి అని. 1100 మంది లెక్క తేలింది. 1100 మందికి పైగా లెక్క తేలింది. ఆ 1100 మంది పోను ఇంకా కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ పోతున్నాడు. ఏం దుర్మార్గం ఇది? ఇప్పుడు మీరు దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తే కిందున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి కదా. రిటైర్ అయిన నుండి తీసుకొచ్చి మళ్ళీ ఒక పోస్ట్లో పెట్టడం దేనికి? ఇప్పుడు వై శ్రీనివాసరాజు, ఆయనకు తెలంగాణకు సంబంధం లేదు. మరి భూములు ఎవరు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో? మరి వాటి క్లియరెన్స్ రావాలంటే ఎవరు ఉండాలా? అందుకే ఆయన నియమించిండు. ఈ మేరకు పురపాలక శాఖ జీవో 175 జారీ చేసింది. రెరా చట్టం 2016లోని సెక్షన్ 22, తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్ 2017లోని రూల్ 17 ప్రకారం ఈ నియామకాన్ని చేపట్టింది. రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలను నియంత్రించడం, ప్రాజెక్టుల నమోదు పర్యవేక్షించడం, బిల్డర్లు వినియోగదారుల మధ్య వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషించే సంస్థగా రెరా వ్యవహరిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఐఆర్ఎస్ అధికారి వేముల శ్రీకర్ను టీజీ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జీవో 176 జారీ చేసింది. అరే ఈ రిటైర్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడము? ఇంకా అసలు అంత తెలివి కల్లోళ్ళు, అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? చెప్పాలి గవర్నమెంట్. అంటే మీరు పంచుకోవడానికైనా ఈ ప్రభుత్వం ఉన్నది, మిమ్మల్ని తీసుకొచ్చింది. ఎంత అన్యాయం ఇది!